ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 10% డీఏ/డీఆర్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ నిధులు ఎప్పుడు ఖాతాలో జమ అవుతాయి, చెల్లింపు ప్రక్రియ ఏ దశలో ఉంది అన్న అంశాలపై ఇప్పుడు స్పష్టత ఏర్పడుతోంది. డీఏ బకాయిలు 10% చెల్లింపుపై కొనసాగుతున్న ఉత్కంఠ, సాంకేతిక అనుమతుల తర్వాతే అరియర్స్ జమ ఆందోళన వద్దంటున్న అధికారులు. 2024 జనవరి నుండి రావాల్సిన డీఏ/డీఆర్ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన తొలి విడత 10% బకాయిలు ప్రస్తుత నెల పే స్లిప్లలో కనిపించకపోవడంతో సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రక్రియ ఆలస్యానికి కారణాలు: ప్రత్యేక అనుమతి, సాధారణ జీతాల మాదిరి కాకుండా ఆరియర్స్ చెల్లించడానికి సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో ఆర్థిక శాఖ ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్, బకాయిల బిల్లులను అప్లోడ్ చేసే సాఫ్ట్వేర్ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలో ఉంది. చెల్లింపుల షెడ్యూల్: సాధారణంగా నెల మొదటి 5 రోజులు జీతాలకు కేటాయిస్తారు. 6వ తేదీ నుండి 15వ తేదీ మధ్య అరియర్స్ బిల్లులను ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు పాత పెన్షన్, జీపీఎఫ్ లేదా సిపిఎస్ ప్లాన్ విధానాన్ని బట్టి బకాయిలు జమ అవుతాయి. పెన్షనర్లకు నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు రూపంలో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చెల్లింపులు ఆగిపోలేదని, కేవలం పరిపాలనాపరమైన ప్రక్రియ వల్లే ఆలస్యమవుతుందని తెలుస్తుంది. ట్రెజరీలో బిల్లుల కదలిక ప్రారంభమైన వెంటనే ఉద్యోగుల ఖాతాలోకి నిధులు చేరనున్నాయి.